ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. భారత్, రష్యా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో సంభాషించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాల పవిత్రతకు ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విషజ్వరాల నియంత్రణపై పర్యవేక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2024కు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 4 అధ్యాపకులు ఎంపికయ్యారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో టెలిఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా భారత్, రష్యా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మొదలైన విషయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై తాము సంభాషించినట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. అనేక ద్వైపాక్షిక అంశాల పురోగతి, భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపినట్లు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సంఘర్షణకు శాంతియుతమైన ముగింపు పలకాలన్న భారత్ అభిప్రాయాన్ని పుతిన్కు వివరించినట్లు నరేంద్ర మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఆలయంలో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాల పవిత్రతకు ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఆలయాలు అత్యధికంగా పర్యాటక, అటవీ ప్రాంతాల్లో ఉండడంతో వీటి అభివృద్దికి దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు, దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు ఒక కమిటీని వేసేలా ప్రతిపాదన సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజనుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అధికారులను ఆదేశించారు. నిన్న ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటించారు. ఈ క్రమంలో జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ది కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకునేలా వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని అధికారులకు సూచించారు. గిరిజనులు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు స్వయం ఉపాధి మార్గాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సముద్ర విమానాలు సీప్లేన్ విధానాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. నిన్న అమరావతిలో కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ సీప్లేన్ విధానం ద్వారా ప్రయాణం మరింత సులభతరంగా మారుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, నరసాపురం తదితర సువిశాల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్, రాజమహేంద్రవరం, నాగార్జునసాగర్ వంటి నదీ పరివాహక ప్రాంతాల్లో సీప్లేన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలుపుతూ ఈ ప్లేన్స్ రెగ్యులర్ ప్లేన్స్ లానే ఎక్కడ ఏ పర్పస్ కైనా మనం వాడుకోవచ్చు. కానీ దాని తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎక్కడ వాటర్ ఉన్నా సరే అక్కడ ఒక వాటర్ డ్రోమ్ ని మనం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేయొచ్చు. కాబట్టి అదనంగా కనెక్టివిటీ పెంచుకోవడానికి మంచి అవకాశం. టూరిజం గానీ, రెగ్యులర్ ట్రావెల్ గానీ, మెడికల్ టూరిజం గానీ ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో సీ ప్లేన్స్ వాడుకోవచ్చు. దాని తాలూకా డెమో ప్లేన్ కూడా సుమారు అక్టోబర్ నెలలో మనం స్టార్ట్ చేయబోతున్నాం. మన ప్రకాశం బ్యారేజ్ లో మొట్టమొదటి ప్లేన్ అక్కడ నుంచి డెమో ప్లేన్ కూడా స్టార్ట్ అయ్యి శ్రీశైలంకి వెళ్లి అక్కడ నుంచి దేశం అంతా కూడా తిరిగే రూట్ ను కూడా మనం రూపకల్పన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పురపాలక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నిన్న విశాఖపట్నంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ది సంస్థ వీఎంఆర్డీఏ అభివృద్దికి కొత్త బృహత్ ప్రణాళిక రూపొందించడం కోసం సలహా సంఘాన్ని ఏర్పాటు చేయనున్నామని, పురపాలక, పట్టణాభివృద్ది శాఖల పురోగతికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. కాగితరహితంగా రూపొందించిన ఈ కేబినెట్ అప్లికేషన్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. ఇకపై ప్రతి కేబినెట్ సమావేశం ఇలాగే జరగనుంది. ఈ కేబినెట్ విధానంలో మంత్రివర్గ ఎజెండా అన్ని ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయి. మంత్రివర్గ సమావేశం ప్రారంభమవడానికి ముందు ఈ కేబినెట్ గురించి మంత్రులకు అధికారులు వివరించనున్నారు. ఈ కేబినెట్ వల్ల నిర్వహణ, పర్యవేక్షణ సామర్థ్యం పెరుగుతుందని, పర్యావరణానికి అనుకూలమని సాధారణ పరిపాలనా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్లో కాలానుగుణ వ్యాధులు, విషజ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. కాలానుగుణ వ్యాధులపై నిన్న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషజ్వరాలు, వ్యాధులపై సమర్థ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. జ్వరాల నియంత్రణకు కలెక్టర్లు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఫాగింగ్ వంటి సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విషజ్వరాల నియంత్రణపై పర్యవేక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు 2వ విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ప్రాజెక్టులపై నిన్న ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ కార్డులను రేషన్ కార్డులతో పాటు జారీ చేసేందుకు అవసరమైన వివరాలు సేకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జ్వరాలు, డెంగ్యూ, చికెన్ గున్యా కేసుల పెరుగుదలపై నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. తెలంగాణలోని పట్టణాలు, గ్రామాల్లో దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2024ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2 చొప్పున 4 అధ్యాపకులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుడివాడ ఎస్పీఎస్ పురపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కె సురేష్ ఎంపికవగా, తెలంగాణ నుంచి డి సంపత్ కుమార్, పి ప్రభాకర్ రెడ్డి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ఈ అవార్డులలో దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఎంపిక కాగా, గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వీరికి ఒక్కొక్కరికి ప్రశంసా పత్రం, రజత పథకం, 50,000 రూపాయల నగదును అందజేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 2 విడతల్లో కౌన్సిలింగ్ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 17వ తేదీ వరకు తొలి విడత, 20 నుంచి 28వ తేదీ వరకు చివరి విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రవేశాల నోటిఫికేషన్, మార్గదర్శకాలను iset.tschE.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. హైదరాబాద్లోని గణేష్ ఉత్సవాల నిర్వహణ విషయంలో అందరి సహకారంతో ముందుకు వెళతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై నిన్న హైదరాబాద్లో అన్ని శాఖల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి శ్రీధర్బాబు సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్, రష్యా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో సంభాషించారు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాల పవిత్రతకు ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విషజ్వరాల నియంత్రణపై పర్యవేక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు 2వ విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.